మీరు పార్ట్ 1 వీడియో చూడకుంటే కింద ఉంది చూడండి. ఆ వ్యక్తి ఈ గ్యాస్ సిలిండర్ నాకు కావాలి అని చెబుతాడు. ఈ వ్యక్తి ఈ సిలిండర్ మాది కాదు అని చెబుతాడు. అన్న ఈ గ్యాస్ సిలిండర్ నాకు ఇస్తే మీకు 10,000 ఇస్తాను అని చెబుతాడు. ఈ వ్యక్తి వేరే వ్యక్తిని పిలిచి ఈ గ్యాస్ సిలిండర్ ఎవరిది అని అడుగుతాడు. ఈ వ్యక్తి చెబుతాడు, ఉదయం షేకు గారి కొడుకు వచ్చాడు, వాళ్ళ నాన్న ఈ సిలిండర్ ని మీ షాపులో ఇవ్వమని చెప్పాడు అని అంటాడు. ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, ఈ గ్యాస్ సిలిండర్ మాది కాదు, షేకు గారిది, మీకు అమ్మలేను అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి ఈ సిలిండర్ నాకు అమ్మితే మీకు 20,000 ఇస్తాను అని చెబుతాడు. ఈ వ్యక్తి సరే అని చెప్పి గ్యాస్ సిలిండర్ ని చెక్ చేసి ఇస్తాను అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి చెక్ చేయొద్దు, నాకు టైం లేదు, లేట్ అవుతుంది, నీకు డబ్బులు ఇస్తాను అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి సరే అని చెప్పి గ్యాస్ కు 20,000, ఆ గ్యాస్ కు గ్యాస్ పట్టినందుకు 5,000, మొత్తం 25,000 ఇవ్వు అని చెబుతాడు. ఈ వ్యక్తి సరే అని చెప్పి అతనికి 25,000 డబ్బులు ఇచ్చి ఆ గ్యాస్ సిలిండర్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తి అనుకుంటాడు, అతను ఎందుకు పాత గ్యాస్ సిలిండర్ కి 20,000 డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి అనుకుంటాడు, ఈ రోజు నాకు జాక్పాట్ తగిలింది, 1,50,000 రూపాయల ఐఫోన్ నా చేతిలో ఉంది, నేను ఇప్పుడు తొందరగా ఇక్కడ నుంచి పారిపోవాలి అనుకుని పారిపోతాడు. ఆ తర్వాత షేక్ వ్యక్తి అతని దగ్గరికి వచ్చి నా గ్యాస్ సిలిండర్ ఏది అని అడుగుతాడు. ఈ వ్యక్తి చెబుతాడు, నీ గ్యాస్ సిలిండర్ ని నేను 20,000కు అమ్మాను అని చెబుతాడు. అందుకు షేక్ వ్యక్తి, నీకేమైనా పిచ్చి పట్టిందా, నాకు చెప్పకుండా ఆ సిలిండర్ ని ఎవరు అమ్మమని చెప్పారు, ఆ గ్యాస్ సిలిండర్ లో 1,50,000 రూపాయల ఐఫోన్, 5 లక్షల బంగారం ఉంది అని చెబుతాడు. ఈ వ్యక్తి చెబుతాడు, నువ్వు కామెడీ చేయకు, ఎవరైనా గ్యాస్ సిలిండర్ లో 1,00,000 రూపాయల ఐఫోన్, బంగారం పెడతారా అని అంటాడు. ఈ వ్యక్తి చెబుతాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు అని చెబితే నేను గ్యాస్ సిలిండర్ లో ఐఫోన్, బంగారం పెట్టి నీ దగ్గరికి పంపాను అని చెబుతాడు. ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి, నాకు తెలియదు, అందుకే నేను ఆ గ్యాస్ సిలిండర్ ని 20,000కు అమ్మాను అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి అతను ఎటుపోయాడు అని అడుగుతాడు. అందుకు ఈ వ్యక్తి అతను అటుపోయాడు అని చెప్పి వీళ్ళిద్దరూ అతని కోసం పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 3 అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.